రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం వేముల నర్వ గ్రామ శివార్లో ఈ నెల 16న జరిగిన మహిళా హత్య కేసును ఛేదించారు పోలీసులు. మృతురాలు బోధనంపల్లి గ్రామానికి చెందిన పార్వతమ్మగా గుర్తించి విచారణ చేపట్టారు. 50,000 రూపాయలు అప్పు ఇవ్వనందుకు పార్వతమ్మను గొంతు నులిమి హత్య చేశారు నిందితులు అంజమ్మ, యాదయ్య. నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 35 గ్రాముల బంగారం, 50 తులాల వెండి, 1,96,800 రూపాయల నగదు, బైక్, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులిద్దరిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు పోలీసులు. వెంకటాపురం పార్వతమ్మ రెసిడెన్స్ ఆఫ్ బోధనంపల్లి విలేజ్ ఐడెంటిఫై అయింది. వాళ్ళ బ్రదర్, సొంత బ్రదర్ అయిన సోమరాజు అంజయ్యని పిలుచుకున్నాము. అతను కూడా బాడీ గుర్తుపట్టిండు. అతనితో కంప్లైంట్ తీసుకుంటాం జరిగింది. కంప్లైంట్ తీసుకుని కూడా మనము అతను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం అతను మా బాడీ పైన కొంచెం గోల్డ్ జ్యువెలరీ కూడా మిస్సింగ్ ఉందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తాం జరిగింది. దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసినాము. ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసి ఏం తెలియదంటే ఈమె కొంచెం మనకి వీధి నాటకాలు వేస్తూ ఉంటుంది. కొంచెం స్టేజ్ ప్లేస్ వేస్తూ ఉన్న సందర్భంలో అక్యూజ్డ్ A1, A2 దట్ ఈస్ కుండేల అంజమ్మ, పెబ్బ యాదయ్య ఇద్దరు కూడా పరిచయం అవుతారు. ఈమె సింగిల్ విడో. ఈమె భర్త కూడా డిసీజ్డ్ ఏంటంటే భర్త కూడా 5 సంవత్సరాల ముందు చనిపోతాడు. ఒక్కతే ఉంటా ఉంటుంది. వీధి నాటకాలు వేసుకుంటూ ఉంటుంది. ఆ వీధి నాటకాలు వేసుకునే క్రమంలో ఇద్దరు కూడా పరిచయం అవుతారు. ఇద్దరు కూడా బాగా ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంటుంది. ఆ క్రమంలో ఏమైందంటే రీసెంట్ డేస్లో ఈమె కొంచెం యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కొంచెం అమ్మేసి కొంచెం బంగారం కొనుక్కుంది, ఎక్కడో ఇల్లు కొనుందనే సమాచారంతో అక్యూజ్డ్ A1 డిసీజ్ని కొంచెం డబ్బులు అడుగుతాం జరుగుతుంది. కానీ డిసీజ్డ్ ఏమో డినై చేస్తుంది. నేను డబ్బులు ఇవ్వలేనని డినై చేస్తుంది. ఆ కోపంతో ఏం చేస్తారంటే వీళ్ళంతా మొన్న 16వ తేదీ రోజు మార్నింగ్ కలుసుకుందాము, కలిసి మందు తాగుదామనే ఉద్దేశంతో ఆ వేణుగోపాల స్వామి టెంపుల్ కింద ఏదైతే మెట్లు ఎక్కే చెట్టు పొదల పక్కకి కూర్చొని మందు తాగే క్రమంలో ఆమెకు ఎక్కువ ఇంటాక్సికెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి A1 అంజమ్మ, యాదవ్ ఇద్దరు కలిసేసి ఒక టవల్ తోటి గొంతు నిమిలి చంపేస్తాం జరుగుతుందండి. అట్లా చంపేసి అట్లనే నెత్తిపైన ఒక పెద్ద బలమైన బండరాయితోటి నెత్తిపైన కొట్టి ఇంజూరీ చేసి వెళ్ళిపోతారు. అట్లా అక్కడనే ఉండిపోయి చనిపోతాం జరుగుతుంది. ఈరోజు 18వ తారీఖు మార్నింగ్ అవర్స్లో మనం ఇద్దరం A1, A2 ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అప్రిహెండ్ చేసుకున్నాము. వాళ్ళ కన్ఫెషన్ కూడా యాజ్ పర్ న్యూ కొత్త చట్టాల ప్రకారం కూడా ప్రాపర్గా కన్ఫెషన్ తీసుకుని వాళ్ళతో పాటు రికవరీ చేసుకున్నాం కూడా. వాళ్ళతో పాటు ఈ బంగారం ఆభరణాలు, వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్, ఎక్కడైతే బంగారం తాకట్టు పెట్టి తీసుకున్నారో ఆ క్యాష్, 3 సెల్ ఫోన్లు, వాళ్ళు వాడిన బైక్, స్ప్లెండర్ బైక్ కూడా ఈరోజు రికవర్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనము వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీ పంపుతున్నామండి. ఈ విచారణ ఇంకా త్వరగా స్పీడప్ చేసి కూడా మనం త్వరలో ఛార్జ్ షీట్ వేసి వీళ్ళు సెక్యూర్ కన్విక్షన్